భవిష్యత్తు సంతోషం. కట్టుకున్నవాడి వేలు పట్టుకుని వస్తేనే కాదు కలిసి నడవడానికి వీల్లేదు అంటున్న దానివి భవిష్యత్తు బాగు గురించి ఆలోచిస్తున్నావా వదనా నువ్వు? వీళ్ళ దుఃఖం ఎడబాటు నీకేం కలిసి వస్తుంది వదనా? ఏంటి శపిస్తున్నావా? అక్కసు వెళ్ళకక్కుతున్నావా? వాస్తవాలు చెప్తున్నాను. వాస్తవం శాంతి. అది జరిగేదాకా తులసి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. అయినా సొత్తు మీ దగ్గరే ఉండాలన్నారుగా? అమ్మా, తులసి నా సొత్తు. నువ్వు దత్తత ఇవ్వలేదు అన్నావు. అప్పుడు లెక్క ప్రకారం తులసికి ఇదే కదా మా అత్తారిల్లు? కాదు, పుట్టిల్లే అవుతుంది. సరే, అయితే అత్తారింట్లోనే గృహప్రవేశం చేస్తాను. కుదరదు. నువ్వు నా కొడుకువిరా. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి మెలికి వేక్తురుగా. నువ్వెన్ని మెలికలు పెట్టినా వీళ్ళని వీధుల్లో వదిలేయము. వీళ్ళ కొంగుముడు విప్పి చెరువు దారి చేయలేం. తులసి ఇక్కడికి రావడం అశుభమని నువ్వనొచ్చు కానీ వీడా ఇంటికి వెళ్ళడం అశుభమేమీ కాదు. ఏ శాస్త్రమో అభ్యంతరం చెప్పదు. దుర్గమ్మ, ఇంతదాకా వచ్చాక ఇంకా ఎందుకీ పంతాలు పట్టింపులు? లేనిపోని చాదస్తాల్ని పట్టుకొని వీళ్ళ కాపురానికి అడ్డు చెప్పకండి. వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వండి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దైవం వాళ్ళని ఒకటి చేసింది. దైవ బలం ఉన్నవాళ్ళని నువ్వు వేరు చేయాలని చూసినా అది సాధ్యం కాదు. ప్రియా, అత్తయ్య మనసులో ఉన్న మాటకి ఈ వెంకటలక్ష్మి కృష్ణా నదిలో దూకింది అన్నప్పుడు సత్యవతి అన్న మాటే సాక్ష్యం. ఈ తర్కం అంతా అనవసరం. బావా, నువ్వేం చేయాలో చెప్పు. నువ్వేం చెప్తే నీ భార్యగా దాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. అత్తయ్య, పద, మీ ఇంట్లోనే గృహప్రవేశం చేద్దాం. సూపర్ ఆదిత్య, మంచి డెసిషన్ తీసుకున్నా. ఆదిత్య, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వదినా, నేను ఆదిత్యను వదిలేసి తులసిని ఒక్కదాన్ని నా ఇంటికి తీసుకుపోవడానికి వీల్లేదు వదినా. నువ్వు చేతులు జోడించినప్పుడు నీ కన్నీళ్ల వెనుకున్న అసలు ఆలోచన, దుర్మార్గపు బుద్ధిని నేను గమనించలేకపోయాను. ఇదే మొదలు, ఇదే చివర. నీకు చేతులు జోడించి మొక్కుతాను. నీ కన్నీళ్లు చూసి నా కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లు తెరలా అడ్డుపడ్డాయి. ఇప్పుడు తెరుచుకున్న నా కళ్ళకి నీ నిజ స్వరూపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఒక్క విషయంలో నన్ను సమర్థించండి. అందుకే చెప్తున్నాను విను. ఇప్పుడు నువ్వు కాదన్న ప్రతిదీ రేపు అత్తగారి హోదాలో ఆ వేడుకలన్నీ నీ చేత్తోనే చేయించి తీర్తాను. ఇదే నీ కోడలు తులసి ప్రతిజ్ఞ అనుకో. తులసి చేరవలసిన చోటుకు చేర్చే బాధ్యత నాది. దానం తర్వాత స్థానం మారొచ్చు, కానీ వాస్తవాలు తెలిసిన భగవంతుడున్నాడు. మన అంతరాత్మలు ఉన్నాయి. నా పెంపకం వృధా కాదు, నా శ్రమ నిష్ప్రయోజనం కాదు. ఇప్పుడు వరుస ఏదైనా కావచ్చు. రేపు నీ ఇంటికే కోడల రూపంలో పంపించి తీరుతాను. పద తులసి, రా ఆదిత్య. పదరాదిత్య. రే, బలగం తోడుందని తల్లిని ఒంటరిదాన్ని చేసి పెడుతున్నావా? నువ్వు వీధిలో నిలబడకూడదనే నేనిప్పుడు నీకు అడ్డు చెప్పటం లేదు. లేకపోతే నా ఇష్టానికి భిన్నంగా ప్రవర్తించినందుకు నీకు స్థానం ఇచ్చేదాన్నే కాదు. కన్న తల్లి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. గడప దాటావో మన బంధం తెగిపోయినట్టే. కాదని వెళితే
కళ్ళు మూసిన కన్న తల్లిని చూడటానికి తిరిగి ఈ గుమ్మం దాటాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంకా ఎందుకమ్మా ఇక్కడ? ఎవరి దారి వాళ్ళదైంది. మన దారి కృష్ణలంకే. పద. ఆగో. ఏంటి దారి గోదారి కృష్ణలంక దారి అని మళ్ళీ దాపరించా? అసలు నువ్వు దీని తండ్రివేనా? పీటల మీద పెళ్లి కూతుర్ని లేపేసి పెళ్లి దారి మళ్ళించింది నువ్వేగా. నువ్వు చెడింది కాక దాని బతుకు చెడగొడదామని చూస్తావేంటి? అసలు దీన్ని ఎందుకు పెళ్లిపేటల మీద నుంచి లేపావు చెప్పు. అమ్మా, నన్నేం అడగొద్దు. నేను నోరు తెరిస్తే ప్రళయం. దానికి నేను బాధ్యుని కాలేను. నేను నా కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చాను కానీ మీ ఎదురుపడి నా ప్రాణాలు తీసుకోవడానికి కాదు. వదిలే తల్లి, వదిలే. ఇది అసలే పిచ్చి మొహం. నువ్వు ఆదిత్య అని ఆశ పెట్టావు. అది ఆ పిచ్చిలోంచి బయటికి రాలేకపోతోంది. నచ్చజెప్పి తీసుకువెళ్దామని వచ్చాను. నచ్చ చెప్తే రాదు, నిజం చెప్తే వస్తుంది. నేను చెప్పను. దీన్ని నేను పంపను. చూడు, ఇప్పుడు అయింది పెళ్లి మాత్రమే, కానీ కాపురం సాగేది మాత్రం దీంతోనే. పెళ్లి కాకపోయినా దీన్ని దానికి సవతిని చేస్తాను. నీతో మాత్రం తిప్పి పంపను. నిజం అత్తయ్యా? ఓసి పిచ్చి మొహ, ఎందుకే నీ బతుకు అడవి కాసిన వెన్నెలు చేసుకుంటావు? ముద్ద గతి లేకనా? రావే వెళ్దాం. అదే ఆ కూతే కుయ్యొద్దన్నాను. నిజం చెప్పమంటే మాట్లాడవు. నన్ను అన్యాయం చేయకమ్మా. ఇది తండ్రి లేని బిడ్డ అవుతుంది. ఏం చెప్పను, ఎలా చెప్పను? ఆదిత్యకి పిల్లలు పుట్టరనే రహస్యం. నన్ను చంపడం కాదమ్మా, నిజం చెప్తే నువ్వు చచ్చిపోతావు. ఇదిగో దుర్గమ్మ, దీన్ని పంపనంటున్నావు, ఇదేమో రానంటోంది. మంగళగిరి వదిలి మకాం మారుస్తున్నా. నాకు చెప్పకుండా దీని బతుకు మీద బండ వేయకు. వెళ్ళొస్తానమ్మా.
1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. కానీ నేను ఒక అబద్ధం ఆడి ఒక పెళ్లి చెరిపేశాను. ఒక పెళ్లి చేశాను. ఆ పాపం ఈ పుణ్యం చెల్లుకి చెల్లు. తప్పు చేశానా స్వామి? ప్రేమను నిలబెట్టడం ప్రాణం కాపాడటంతో సమానం అంటారు. వృత్తికి నేను ద్రోహం చేసినా ప్రేమని బతికించాను. తప్పొప్పులు నిర్ణయించేవాడివి నువ్వు. అలా ఆదిత్య మీద అభాండం వేయడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా ఆత్మసాక్షి నన్ను వెక్కిరిస్తోంది. మనశ్శాంతి లేకుండా అంతరాత్మ వేధిస్తోంది. తప్పే అని భావించినా నా స్వార్థానికి చేయలేదు కాబట్టి నన్ను క్షమించు. ఎప్పుడో ఒకప్పుడు అన్ని నిజాలు అందరికీ తెలిసేలా చేస్తాను. అప్పుడు ఇప్పుడు ఆడిన అబద్ధం సంగతి చెప్తాను. అప్పటిదాకా నన్ను మన్నించు స్వామి. అయినా దానం చేశాక అది ఇక్కడెలా ఉంటుంది? వాస్తవం శాంతి. అది జరిగేదాకా తులసి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. నిజంగా అపశకునమా లేకపోతే వదిన ప్లానా? ఏమీ అర్థం కావటం లేదు. ఆ పరిహారం తన కూతుర్ని ఇవ్వమన్నందుకు కాకుండా అతని చేత అలా పలికించాడా? అంతా తులసి అదృష్టం. నా కల నెరవేరింది అని సంతోషపడ్డాను. తీరా ఆఖరి క్షణంలో తులసి నా ఇంటికి కోడలిగా పంపాలి అన్న నా కోరిక నిరాశగా మిగిలింది. వదిన మనసు ఎప్పుడు కుదురు పడుతుందో, దీన్ని కోడలుగా ఎప్పుడు అంగీకరించి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తుందో ఏమీ అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఎవరికీ రాని ప్రాబ్లమ్స్ మాకే ఎందుకు వస్తున్నాయి? ఏమీ అర్థం కావట్లేదే. తులసిది అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు. పెళ్ళైనా పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చింది. దుర్గమ్మ అంత తేలిగ్గా లొంగడం లేదు. తులసినే ఏదో ఒకటి చెయ్యాలి. దాన్ని సమర్థించి సపోర్టుగా ఉండాలి. అది చక్రం తిప్పితే చిక్కులన్నీ తొలగిపోతాయి. అదే దాని పెళ్లికి అర్థం, దాని జీవితానికి పరమార్థం. ఏంటి ప్రియా అలా కూర్చున్నావు? అచ్చట ముచ్చట అంతా ఆవిరైపోతే ఇలా కాకపోతే ఎలా కూర్చోమంటావు? సమయ వెళ్ళి ఒక కోటర్ మందేసిరపో. ఏంటి ఆ మాటలు? ఆయన సంగతి తెలుసు కదా. తాగొస్తే గొడవలు పెరగడమే కానీ తగ్గుతాయా? మరి నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే విసిగొచ్చి ఏం చాలో తోచక్క చివరికి నాన్న చేసే పని అదే అమ్మా. అలాంటి ప్రమాదం జరగకుండా, దుర్గమ్మ కోపం పెరగకుండా ఉండాలంటే జరిగిందేదో జరిగిపోయింది, అంతా మన మంచికే అనుకొని ఆలోచించి నడవాలి. ఎలా నడవగలరు తులసి? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం అన్వేషించాలి గాని తల పట్టుకుని కూర్చుంటే ఏది తీరిపోదు. ఆదిత్యతో పెళ్ళయ్యాక ఆ ఇంటి కోడలిగా నాకు హక్కు కూడా వచ్చింది. ఆ గడప దాటి వెళ్ళడానికి, ఆ గడపలో కుడికాలు పెట్టడానికి గుమ్మడికాయ అడ్డమేం కాదు. మన దుర్గమ్మ దాన్ని వంక చేసుకుని మనల్ని బెదిరించాలని చూస్తుంది. మనం దానికి బెదిరిపోతే ఎలా? కాలం సానుకూలించకపోదు,
నా కాలు ఆ గడపలో పెట్టకపోను. నన్ను ఆదిత్య భార్య స్థానం నుంచి తప్పించడం అంత తేలికైన పనేం కాదు. దుర్గమ్మ వల్ల ఆ పని సాధ్యం కూడా కాదు. కొత్త పెళ్లి కూతురిగా ఆ ఇంట్లో కుడికాలు పెట్టాల్సిన దాన్ని కాబట్టి ఆవిడ మీద నేనేమీ కాలు దూవడం లేదు. అలా చేస్తేనా నిమిషాల్లో పరిష్కారం అవుతుంది తెలుసా? కులాసాగా ఉండాల్సిన వాళ్ళు మీరెలా ఉంటే ఎలా? కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. దేవుడు కరుణించకుండా ఉండడు. భయపడొద్దమ్మా. నీ కూతురి కాపురం ఆ దేవుడే చక్కదిద్దుతాడు. నీ పూజల ద్వారా నువ్వు షిరిడిలో వెలిగించిన అఖండ వెలుగు వెలిగి తీరుతుంది. దైవాన్ని నమ్ము, తనే దారి చూపిస్తాడు. తులసి లాంటి పిల్ల నీ కూతురు అవ్వడం నీ అదృష్టం ప్రియా. దానికున్నపాటి ధైర్యం మనకు లేకపోతే ఎలా? ఎందుకత్తయ్యా ఇలా చేసావు? ఊరబెట్టి ఊరగాయ మురగబెట్టినట్టు నాతో జరగాల్సిన పెళ్లి తులసితో చేసావు. ఇన్నాళ్ళు ఆశ పెట్టావు. తీరా సమయం వచ్చేసరికి కొడుకు ఆనందం కోసం, భర్త మాటకు వెలువివ్వడం కోసం నా బతుకు నట్టేట ముంచి నవ్వుల పాలు చేద్దామనా ఇలా చేసావు? ఏంటే అడు తిరిగి ఇటు తిరిగి చివరికి తప్పు నా మీద తోస్తావేంటి? నిన్ను పీటల మీద నుంచి లేపింది మీ నాన్న. వాడితో పెళ్లి చేయడానికి వీల్లేదని భీష్మించుకుని కూర్చుంది మీ నాన్న. ఆయన అడుగు అసలు ఎందుకు ఏడ్చాడో. మీ నాన్న మొండికాయ బట్టి తప్పుకుని తప్పక దాన్ని పీటల మీద కూర్చోబెట్టాల్సి వచ్చింది. దిష్టి గుమ్మడికాయలాగా ఎదురుగా మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు. ఆయన నిలది నన్ను అడిగి ప్రయోజనం ఏమీ లేదు. చెప్పన్నయ్యా, ఎందుకు దాన్ని పీటల మీద నుంచి లేపావు? చెప్పలేనని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? చెప్పనని మొండికేస్తావే, నా చేతుల్లో చేస్తావు. ఇది నన్ను దోషిని చేసి నా మీద నింద వేస్తుంటే శిలలా నిలబడి నోరు విప్పవే. చంపినా చస్తాను గాని చెప్పను. అదే మీ నాన్న వరస. ఏంటి నాన్న? ఎందుకో కారణం చెప్పు. చెప్పను అంతే. దేనితో అయినా గెలవచ్చు కానీ మొండిని గెలవలేమని ఇందుకే అంటారు. అసలు చెప్తే వచ్చే ప్రమాదం ఏంటయ్యా? ప్రాణభయం అనుకుంటా అక్క. తుపాకీ కణతలకి పెట్టి పెళ్లి చెడగొట్టమని పోలీసులు బెదిరించారేమో. చెప్పు నాన్న. అమ్మా తల్లి వదిలే. విసిగించి వేధించి నా ప్రాణం తీయకండి. అంతగా బలవంతం పెడితే ఊరేసుకు చేస్తాను. ఇదిగో ఈ మధ్యల దరువు నా వల్ల కాదు. నేను బొంబాయిలో ఉన్న నా చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేయండి. చెప్పను అంటూనే ఎందుకు అంతలా వాగటం? అయినా నీ స్థానం నీకు అప్పగిస్తానన్నాగా వెంకటలక్ష్మి. నీ పెళ్లి వాడితో జరిగేదాకా నువ్వు ఇక్కడే ఉంటా. కంట్లో రాయిలా, కాపురంలో కరక్కాయలా ఇక్కడే ఉంటా. వాళ్ళేమో అది కూర్చున్న పీటల మీద నా కూతురు కూర్చుంటుందా? మొత్తం మొదటి నుంచి శాస్త్రబద్ధంగా సాంప్రదాయంగా జరగాలి అని జరిపించుకుంటున్నారు కదా. నేనేమో అది వదిలేశాక సెకండ్ హ్యాండ్ హస్బెండ్ ని నేను చేసుకోవాలా? హ్యాండ్ గిండు అన్నామంటే మాడు పగులుతుంది. జాగ్రత్త. దాని అసలు ఈ గుమ్మలకు రానిస్తేగా. వాడు పుస్తే మాత్రమే కట్టాడు, కానీ అది వాడితో జీవితం పంచుకోవడం మాత్రం సాధ్యం కాని పని. దాన్ని అసలు దరిచేరనివ్వను. 24/7 వాళ్ళకి కాపలా ఉండే వాచ్మెన్ లా నేను చెయ్యాలా కొత్తగా? నా వల్ల కాదు. అసలు నిజమేంటో
మా నాన్న దడుపు వెనకాల ఉన్న కారణం ఏంటో ఇప్పుడే తేలాలి. రా బావా రా. ప్రేమించిన దాని మెళ్ళు తాళి కట్టానని మురిసిపోతున్నావా? నా బతుకిలా మంట కలపడానికి వాళ్ళు చేసిన కుట్రేంటో, వాళ్ళ ఎత్తేంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళ దుర్మార్గం ఏంటో తెలుస్తాను. రా బావా రా. ఎక్కడికి అలా తీసుకెళ్తుంది? రా బావా. తులసి తులసి తులసి. ఏంటి ఏంటి ఎందుకు అరుస్తున్నావు? వచ్చారుగా, ఇప్పుడు చెప్పు బావా. మా నాన్నెందుకు నన్ను పీట్ల మీద నుంచి లేమన్నాడు? మేవెంత నిలదీసినా సమాధానం చెప్పకుండా బొంబాయి వెళ్ళిపోతానని ఎందుకంటాడు? నువ్వు మావయ్య ఏం చెప్పి మా నాన్నని భయపెట్టాలని చూశారు? చెప్పు.